सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो ममावह ताम् महावह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनीम् श्रियम् देवीमुपक्वये श्रीर्मा देवी जुषताम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारमार्द्राम् ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णान्तामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुद्धिम् ददातु मे क्षुत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुम् सर्वभूतानाम् तामिहोपक्वये श्रियम् मनसः काममाकूतिम् वाचः सत्यमसीमहि पशूनागुम् रूपमन्नस्य मयि श्रीश्रयताम् यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियम् वासय मे कुले मातरम् पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लीतवस मे गृहे निज देवीम् मातरम् श्रियम् वासय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् पिङ्गलाम् पद्ममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो ममावह आर्द्राम् यः करिणीम् यष्टिम् సువర్ణాం హేమమాలిని. ఈరోజు శని త్రయోదశి పర్వదినం, అలానే మాస శివరాత్రి పర్వదినం రెండు కూడా కలిసి వచ్చాయి. ఇలా కలిసి వచ్చినటువంటి రోజున ప్రారంభం చేసుకొని, లేకపోతే ఏదైనా సరే ఒక శనివారం నుంచి ప్రారంభం చేసి ప్రతి శనివారం కూడా శివలింగానికి నువ్వుల నూనె కనుక రాస్తూ వచ్చినట్లయితే శని సంబంధమైన దోషాల నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అయితే గర్భాలయంలో ఉండేటువంటి శివలింగానికి ఇలా రాయడానికి కుదరదు కనుక ఏదైనా ఒక రావి చెట్టు కానీ, లేకపోతే వేప చెట్టుల కింద కానీ, లేకపోతే నవగ్రహాల మధ్యలో శివలింగాలు ఉంటూ ఉంటాయి. అటువంటి శివలింగాన్ని చూసుకొని ఆ శివలింగాన్ని చక్కగా నువ్వుల నూనె రాసి ఒక తెల్ల జిల్లేడు పువ్వు కూడా పెట్టి నమస్కారం చేసుకోగలిగినట్లయితే శనిపరంగా వచ్చేటువంటి దోషాలు తగ్గడమే కాకుండా శనిపరంగా వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోంచి కూడా మనం బయటపడడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అలానే ప్రతి శనివారము కూడా శని సంబంధమైనటువంటి దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో, ప్రధానంగా ఉద్యోగం లేక ఎవరైతే ఇబ్బంది పడుతూ వస్తున్నారో వారు ప్రతి శనివారం కూడా ముందుగా శనీశ్వరుడికి శని విగ్రహం తడిసేంత నువ్వుల నూనె పోసి బెల్లం నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి దాని తర్వాత ఈశ్వరుడికి గనక 108 ప్రదక్షిణాలు చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా సంపాదన వృద్ధి చేసుకోవడానికి, మంచి ఉద్యోగాన్ని పొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. మరి ఇటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా ఈ రోజు ఉన్నటువంటి శని త్రయోదశిని పురస్కరించుకొని శనీశ్వర మహామంత్రాన్ని జపిద్దాం, తరిద్దాం.
नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। 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 ఎవరికైతే శని సంబంధమైనటువంటి దోషాల వలన రంగు తగ్గుతూ వస్తోందో, ఛాయ తగ్గిపోతున్నాం అనుకుంటున్నారో, లేకపోతే శని సంబంధమైనటువంటి దోషాల వలన జుట్టు రాలడం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయో, వీళ్ళకి ఇటువంటి దోషాలన్నీ కూడా తగ్గించుకొని తమ రూపాన్ని చక్కగా వృద్ధి చేసుకునటానికి గాను శివారాధన చాలా ప్రశస్తంగా ఉపయోగపడుతుంది. వీళ్ళు చేయవలసిందల్లా ప్రతి శనివారం కూడా ఉదయం పూట, సాయంకాలం పూట 2 వేళలా కూడా ఈశ్వరుడి దగ్గర నువ్వుల పిండితో చేసినటువంటి ప్రమిదలో నువ్వుల నూనె పోసి చక్కగా దీపారాధన చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని శివాష్టోత్రాన్ని పారాయణ చేయాలి. దీనికన్నా ముందుగా ఆ రోజు ఈ యొక్క రావి చెట్టు ఏదైతే ఉందో ఆ రావి చెట్టు మొదట్లో విస్తారంగా నీళ్లు పోసి 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా రావి చెట్టు మొదట్లో నీరు పోసి 11 ప్రదక్షిణాలు చేసి దాని తర్వాత శనివారం నాడు ఉదయం, సాయంకాలం 2 వేళలా కూడా నువ్వుల పిండితో చేసినటువంటి ప్రమిదిలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి ఈశ్వరుడి దగ్గర శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే శరీరపు కాంతి తగ్గకుండా పరిరక్షించుకోవడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి భవ్యంగా మనకు ఉపకరించేటువంటి దైవం ఈశ్వరుడు. మరి ఇటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా శనివారాన్ని పురస్కరించుకొని మనందరికీ కూడా శ్రీమద్ వెంకటేశ్వర కటాక్షాన్ని అందించేటువంటి నామావళి అనేటువంటి గోవింద నామాలను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద.